యువకుడు నదీ తీరానికి వెళ్ళాడు. ఎందుకు? జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అనే నిరాశతో, జీవితం అంతా విషాదమయమనే విరక్తితో, జీవితాన్ని కడతేర్చుకోవాలని అలా నదీ తీరానికి చేరగానే అక్కడ కొంతమంది స్త్రీలు కడవలు నెత్తి మీద పెట్టుకుని వెళుతుండడం చూశాడు. ఆహా, ఆ కడవలు ఎంత హుందాగా ఆ స్త్రీల నెత్తి మీద కూర్చున్నాయి అని అనుకుంటుండగానే దగ్గరకు వెళ్లి ఓ కుండతో ఇలా అన్నాడు, ఓ కడవోత్తమా, నీవు ఇలా ఈ స్త్రీ తల మీద కూర్చుని దర్జాగా వెళుతున్నావు, నాకంటే నీ పనే బాగుంది అని అన్నాడు. అందుకు ఆ కడవ, ఓ యువమిత్రమా, నేను ఈనాడు ఇలా హాయిగా ఉండడానికి ముందు ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? మానవులు మొదట నన్ను గుణపాలతో పొడిచి నా తల్లి భూమాత నుండి నన్ను వేరు చేసినప్పుడు మాతృ వియోగంతో ఎంతగానో కుంగిపోయాను. ఆ తర్వాత నన్ను పాదాలతో తొక్కుతూ హింసించినప్పుడు ఎంతో సహనం వహించాను. అది సరిపోదన్నట్లు బట్టీలో పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకేం తెలుసు? ఆ తర్వాత అంగడిలో నన్ను అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులతో తిన్న మొటిక్కాయలు అన్నీ ఇన్ని కావు. అలా ఎన్నో కష్టాలను అనుభవించబట్టే ఈనాడు ఈ స్థాయికి చేరగలిగాను. అంటే ఈ యువతి నెత్తి మీద కూర్చున్నాను అని తన విజయగాథను వినిపించింది. అవును మిత్రులారా, ఈ కథను ఇదివరకే విన్నాం, ఇందులో కొత్త ఏముంది వింత ఏముంది అని అనుకోబాకండి. ఈ కథను ఇదివరకే విని ఉండవచ్చు, కానీ అందులోని అర్థాన్ని పరమార్థాన్ని ఎంతవరకు మన మనస్సుల్లోకి ఎక్కించుకున్నాం, కష్టాలను భరించగల శక్తిని ఎంతవరకు పెంచుకున్నాం, విషాదాన్ని దిగమింగుకునే శక్తిని ఎంతవరకు పెంపొందించుకున్నాం, ఈ జీవిత లక్ష్యాన్ని అంటే జీవితంలో కష్టాలనేటటువంటి వచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలనే సత్యాన్ని ఎంతవరకు జీర్ణించుకోగలిగాం, ఇవి మనము ఆలోచించాల్సిన ప్రశ్నలు. సమాధానం వెతుక్కోవాల్సింది కూడా ఆలోచించిన మనమే, మార్కులు వేసుకోవాల్సింది కూడా మనమే. ఎందుకంటే మన మనస్సు మనకే తెలుసు కాబట్టే భగవాన్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి బోధించిన భగవద్గీత సారమే ఈ కుండ కథ కూడా. అర్జునుడు నిరాశతో కుంగిపోయాడు, విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విషాదం నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరించాడు. దానినే ఈ రోజు పరిభాషలో కౌన్సిలింగ్ అంటున్నాం. అయితే నేటి తరం, ముఖ్యంగా యువతీ యువకులు సమస్యల్లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేవారు దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేడు కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా వచ్చాయి, కానీ ఆ సమయానికి అక్కడికి వెళ్లాలనే ఆలోచన పిల్లలకి ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎప్పటికప్పుడు వాళ్ళని జాగ్రత్తగా మానసిక మేధోపరమైన ఆరోగ్యాలు చూడాలనే ఆలోచన డాక్టర్లకి ఉండాలి. అయితే ఈ ఇద్దరికీ అవసరమైనటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంది, శ్రీకృష్ణార్జునుల గీతోపదేశ పుస్తకం, అదే భగవద్గీత. ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలనైనా చదివి వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. శ్రీకృష్ణుని కన్నా గొప్ప కౌన్సిలింగ్ నిపుణుడెవరూ లేరు. అర్జునుడి కన్నా కష్టమైన సమస్య మనకి రాదు. కాబట్టి లేవండి, మేల్కొనండి. స్వామి వివేకానంద చెప్పినట్టు భగవద్గీత మన తలగీతను మారుస్తుంది. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.